బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో రాజయ్య పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని కడియం అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ప్రగతి భవన్కు వచ్చి కలవాలని కేటీఆర్ సూచించారు. కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యల నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో రాజయ్య పాయింట్లను దాటి మాట్లాడుతున్నారని కడియం అసహనం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ప్రగతి భవన్కు వచ్చి కలవాలని కేటీఆర్ సూచించారు. కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యల నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ వరంగల్ ప్రతినిధి స్వామి మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్య వీళ్ళ మాటల యుద్ధం కూడా ఒక అధిష్టానికి అయితే మాత్రమే అదుపులోకి చేయందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకోవచ్చు, ఇవాళ రోజు రోజుకు ఒక పెను తుఫానం లేక కూడా వీళ్ళిద్దరి మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే రాజయ్య చేసే కడియం శ్రీహరి పై వాక్యాల పట్ల కూడా కడియం శ్రీహరి కావ్య తన కూతురైన కావ్యతో పాటు కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని కూడా ఆయనకు ఆధారాలతో పాటు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే కావ్య కడియం శ్రీహరి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి టికెట్ కావాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని చెప్పి కూడా రాజయ్య మాత్రం ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవసరం అయితే నేను అధిష్టానికి ఆధారాలతో పాటు అధిష్టానం ముందట కూడా కూర్చుంటా అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి వీళ్ళ మాటల యుద్ధం అయితే రోజు రోజుకు మితిమీరిపోతుందని చెప్పుకోవచ్చు. అది అధిష్టానము అదుపులోకి తీసుకుంటుందా తీసుకోలేదా అని చెప్పి కూడా నిన్న దాకా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ కడియం శ్రీహరి పై ఉన్న కూడా అనిశ్చిత వ్యాఖ్యలు అయితే కడియం శ్రీహరి క్యాస్టిజంతో పాటు కూడా అసలు ఆయనకి అంటే బీసీ కులానికి చెందిన వాడు 60 సంవత్సరాల నుంచి కూడా ఈ దళిత రిజర్వేషన్ కూడా వాడుకొని కూడా ఇవాళ రాజకీయ అధిష్టానంలో రాజకీయ పదవులు అన్ని అనుభవిస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కడియం శ్రీహరి ఒక బీసీ కులానికి చెందిన వాడు, ఒక చాలా కులానికి చెందిన వారు. ఆయన టికెట్ ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ తోని కూడా చేతులు కలుపుతున్నారని చెప్పి కూడా ఆయన ముఖ్యంగా ఆరుతో పాటు కూడా అధిష్టానానికి అప్పీల్ చేస్తాను, నేను అధిష్టానానికి ఆధారంతో కూడా చూపెడతానని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇవాళ మంత్రి కేటీఆర్ ఇవాళ మన రాజయ్య అంటే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం స్పందించని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ కేటీఆర్ మినిస్టర్ కూడా రాజయ్య కూడా ఫోన్ చేసి అతి తొందరగా కూడా నువ్వు హైదరాబాద్ కు రావాలని చెప్పి కూడా ఫోన్ కాల్ చేసిన సమాచారం అయితే అందుతుంది. మొత్తానికైతే అక్కడ ఏం జరుగుతుంది, అధిష్టానం అయిన పైన కడియం శ్రీహరి పైన కూడా రాజయ్య చేసిన ఆధారాలు పరిశీలిస్తుందా, లేక కడియం శ్రీహరి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా నువ్వు వ్యాఖ్యానించాలని చెప్పి కూడా అధిష్టానం సీరియస్ గా తీసుకోబోతుందని కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే కడియం శ్రీహరి రాజయ్య పట్ల అంత దురుసుగా కానీ అంత మిస్ అంటే క్యాస్టిజం పట్ల కానీ సొంత ఒక నియోజకవర్గంలో ఇలా కుమ్ములాటలు కూడా ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం సీరియస్ గా ఆలోచిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ కేటీఆర్ నుంచి పిలుపు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ రాజయ్య పైన కడియం శ్రీహరి పైన అది క్రమశిక్షణ చర్యలు తీసుకుందా, లేకపోతే ఇద్దరికి టికెట్ ఇవ్వాలన్నా వద్దని చెప్పి కూడా అధిష్టానం ఆలోచించే పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.